హాయ్ పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ గడ్డపారకు జ్వరం వచ్చింది. మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు కదా? ఓకే, నేను ఇప్పుడు చెప్తాను. ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉన్నాడు. వాడికి ఏమీ తెలియదు. ఒకసారి ఇంటి ముందు మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతూ ఉన్నాడు. అది కూడా గడ్డపారతో. 4 గుంతలు తవ్వేసరికి అలసట వచ్చింది. అప్పుడు గడ్డపారను అక్కడ వదిలేసి ఇంటిలోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఎండ బాగా ఉంది. ఆ ఎండకు గడ్డపార వేడెక్కి సలసలా కాలిపోతుంది. ఆ అమాయకుడు మరలా బయటకు వచ్చి గుంత తవ్వడానికి గడ్డపార తీసుకున్నాడు. ఆ వేడికి చెయ్యి సరుక్కున కాలింది. అప్పుడు ఆ అమాయకుడు, అరెరే, ఈ గడ్డపారకు జ్వరం వచ్చింది ఎలా అనుకున్నాడు. అందుకే ఒళ్ళంతా సలసలా కాలిపోతుంది అనుకున్నాడు. ఇంటి పక్కనే ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ అతను ఒక పెద్ద మోసగాడు. ఆ డాక్టర్ దగ్గరికి గడ్డపారను తీసుకొని వెళ్ళాడు. ఆ డాక్టర్ దానిని చూసి 100 రూపాయల ఫీజు తీసుకున్నాడు. జ్వరం తగ్గించడం చాలా సులభం. మీ ఇంటి ముందు ఉన్న గచ్చులో 5 నిమిషాలు ఈ గడ్డపారను వేయి, జ్వరం తగ్గిపోతుంది అన్నాడు. ఆ అమాయకుడు సరే అని ఆ గడ్డపారను తీసుకువెళ్ళి నీళ్ల గచ్చులో వేశాడు. నీళ్లు తాకేసరికి అది చల్లగా అయిపోతుంది. దాంతో జ్వరం తగ్గిపోయింది అనుకున్నాడు. వారం తర్వాత ఒకరోజు పక్కింటిలోని డాక్టర్ పెళ్ళాం పిలిచింది. ఆమె ఒళ్ళంతా జ్వరంతో సలసలా కాగిపోతుంది. మా ఆయన పొద్దున్నే పనుండి పక్క ఊరికి పోయాడు. అనుకోకుండా జ్వరం వచ్చింది. కొంచెం మాత్రలు తీసుకురా అంది. ఆ అమాయకుడు చిరునవ్వి నవ్వి, ఈ మాత్రం దానికే మాత్రలు ఎందుకు? జ్వరం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. మీ ఆయన చెప్పాడు అంటూ ఆమె లబోదిబో అని మొత్తుకుంటున్నా వినకుండా ఎత్తుకొని పోయి ఇంటి వెనుక ఉన్న బావిలో ధబీమని వేసేశాడు.